హామీ ఇచ్చిన సమయంలోగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడంలో విఫలమైందంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ పై ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాదిన్నర నుంచి ఈ ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. ఇప్పటికే హఫీజ్పేటలో వాసవి లేక్ సిటీ, ఉప్పల్లోని వాసవి మెట్రోపోలిస్, ఎల్బీ నగర్లోని వాసవి ఆనంద నిలయంలో ప్రాపర్టీలు కొనుగోలు చేసిన బయ్యర్స్ ఆందోళన చేయగా, తాజాగా బాచుపల్లిలో వాసవి అర్బన్ ప్రాజెక్టులో ఫ్లాట్స్ బుక్ చేసిన కొనుగోలుదారులు రోడ్డెక్కారు. తమ ప్రాపర్టీలను పూర్తి చేయడం లేదంటూ వాసవి గ్రూప్ పై తిరుగుబడ్డారు. కొనుగోలుదారులు వాసవి గ్రూప్ నిర్మాణాలపై వరుస వివాదాలు రావడంతో వాసవి మాకెందుకీ గోస అంటూ బయ్యర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉప్పల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవి మెట్రోపోలిస్ కొనుగోలుదారులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొని తమకు అప్పగించాల్సిన ఫ్లాట్ల విషయంలోనూ జాప్యం చేస్తున్నట్లు ఆరోపించారు. బయ్యర్స్ ఒక్కసారిగా తిరుగుబాటుతో వాసవి గ్రూప్ యాజమాన్యం తలపట్టుకుంది. హైదరాబాద్ హఫీజ్పేట్లోని వాసవి లేక్ సిటీలో 2020లో ఫ్లాట్లను బుక్ చేసుకున్న బయ్యర్స్ 80% వరకు డబ్బులు చెల్లించేశారు. అయినా వాసవి గ్రూప్ ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలమైందనే విమర్శలు వచ్చాయి. అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని వాసవి గ్రూప్ మేనేజ్మెంట్ పై బయ్యర్స్ ఫైర్ అవుతున్నారు. గత ఏడాది జూలైలో బంజారాహిల్స్ లో ఉన్న వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న బయ్యర్స్ తమకు ఫ్లాట్లు ఎప్పుడు అప్పగిస్తారంటూ మేనేజ్మెంట్ ను నిలదీస్తున్నారు. అప్పటి నుంచి పలుమార్లు వారు వాసవి గ్రూప్ మేనేజ్మెంట్ ను నిలదీశారు. హైదరాబాద్ హఫీజ్పేటలో వాసవి లేక్ సిటీ పేరుతో వాసవి గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ఎంతో మంది ఫ్లాట్స్ ను కొనుగోలు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 2024లో పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వాసవి గ్రూప్ మేనేజ్మెంట్ తో పలుమార్లు మాట్లాడినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో బయ్యర్స్ అంతా కలిసి ఆందోళనకు దిగారు. కొనుగోలు చేసిన ఫ్లాట్లను తమకు అప్పగించాలంటూ వేధిస్తున్నారంటూ బయ్యర్స్ మండిపడ్డారు. వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంలోకి వచ్చిన బయ్యర్స్ కు సర్ది చెప్పేందుకు సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారు. తమ ఫ్లాట్లను ఎప్పటిలోగా అప్పగిస్తారో తేల్చాలంటూ బైఠాయించారు. ఇక ఎల్బీ నగర్లోని వాసవి ఆనంద నిలయంలో ఫ్లాట్లు కొన్న బయ్యర్స్ కూడా ఆందోళన చేశారు. ఇప్పటికీ ఫ్లాట్లను హ్యాండ్ ఓవర్ చేయడం లేదంటూ మండిపడ్డారు. తమ ఫ్లాట్లను ఎప్పటిలోగా అప్పగిస్తారో తేల్చాలంటూ తాజాగా బయ్యర్స్ వాసవి గ్రూప్ పై తిరుగుబాటు చేశారు. వాసవి అర్బన్ ప్రాజెక్టు ముందు కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. లేని ఫ్లాట్లకు ప్రతి నెలవారీ ఈఎంఐలు కడుతున్నామని వందలాది మంది వాపుతున్నారు. సొంతింటి కల సాకారం కాక అద్దెల భారాన్ని మోయలేకపోతున్నామని వాసవి గ్రూప్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కస్టమర్ల తిరుగుబాటుతో వాసవి యాజమాన్యం నిర్ఘాంతపోయింది. టెన్షన్ వాతావరణం కొనసాగడంతో ఆందోళనకు దిగిన కొనుగోలుదారులతో వాసవి గ్రూప్ చర్చలు జరిపింది. తమకు మరో గడువిచ్చి ఆలోగా ఫ్లాట్లను అందజేస్తామని వాసవి గ్రూప్ తెలిపినట్లు బయ్యర్స్ చెబుతున్నారు. అయితే మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నారా అంటూ వాసవి మేనేజ్మెంట్ పై బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచే వాసవి అర్బన్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు వివాదాల్లో కొట్టుమిట్టాడుతోంది. బాచుపల్లి కోమటిగుంటలో వాసవి గ్రూప్ నిర్మాణ సంస్థ అర్బన్ ప్రాజెక్టును చేపట్టడమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణం అవుతున్న టవర్లు కోమటికుంట చెరువు FTL 8-9 పరిధిలో ఉన్నాయని గతంలో HMDA ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పారు. ఇదే సమయంలో దీనిపై హైకోర్టుకు ఫిర్యాదులు వెళ్లాయి. అందుకే అర్బన్ నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయని, ఈ విషయాలను దాచి కొనుగోలుదారులకు ఇచ్చిన హామీలను పలుమార్లు దాటవేయడంతో పాటు మొత్తం డబ్బులతో జేబులు నింపుకున్న తీరును కొనుగోలుదారులు బయటపెట్టారు. వసూలు చేసిన మొత్తానికి తగినట్లు కూడా నిర్మాణంలో పురోగతి లేదని, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కొనుగోలుదారులు మండిపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలోనే సొంతింట్లోకి వెళదామని వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ సమీపంలో అద్దె ఇళ్లలో ఉంటూ తమ పిల్లలను అక్కడే స్కూల్లో చేర్పించామని బాధితులు చెబుతున్నారు. దీంతో అదనపు భారంతో పాటు లేని ఫ్లాట్లకు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. కొత్త ఇళ్లు కొనుగోలు చేశామనే సంతోషం లేకుండా ఇంటిని ఒక పీడకలగా వాసవి గ్రూప్ మార్చిందని మండిపడుతున్నారు.
తమను పలుమార్లు చర్చలకు పిలిచి త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ అతీగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్లబొల్లి మాటలతో కాలం గడుపుతున్నారే తప్ప తమకు ఫ్లాట్లను అప్పగించడం లేదని వాపోతున్నారు. చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండింతల గడువు ముగిసినా నిర్మాణ పనులు పూర్తి చేయకుండా ఫ్లాట్లను అప్పగించకుండా వాసవి గ్రూప్ యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యం తమకు ఆర్థిక భారంగా మారుతోందని కొనుగోలుదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తాము ఫ్లాట్స్ కొనుగోలు సమయంలో 90% డబ్బులు చెల్లించామని, ఆ డబ్బులతో ఏం పనులు చేశారని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అద్దె, మరోవైపు బ్యాంక్ ఈఎంఐలు చెల్లించాల్సి రావడంతో తమను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని బయర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 23rd ఫ్లోర్ నేను 2022లో ఫ్లాట్ తీసుకున్నాను. మాకు ఇచ్చిన హ్యాండ్ ఓవర్ డేట్ 2024 అయిపోయింది. 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ అన్నారు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ వచ్చింది. ఇప్పటికీ కనీసం ఒక హ్యాండ్ ఓవర్ డేట్ లేదు, కమిట్మెంట్ లేదు. కానీ వీళ్ళు డిమాండ్ లెటర్స్ అన్ని కానీ 95% పేమెంట్స్ అయిపోయింది. వీళ్ళు అడిగిన పేమెంట్ ప్రకారం మేము డిలే చేస్తూనే ఉన్నాం. వీళ్ళు ఇప్పటికీ ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. కనీసం ఫ్లాట్ విజిట్ అడిగితే ఫ్లాట్ విజిట్ అరేంజ్ చేయరు. హ్యాండ్ ఓవర్ డేట్స్ అడిగితే హ్యాండ్ ఓవర్ డేట్స్ ఉండదు. రెస్పాన్స్ డేట్స్ అడిగితే రెస్పాన్స్ ఉండదు. మీటింగ్స్ అంటే మీటింగ్స్ ఉండవు. ఏది అడిగినా లేదు. ఈ రోజు ఇక్కడికి వస్తే నిన్న ఈ రోజు ప్రొటెస్ట్ అని చెప్పి ఈ రోజు వచ్చారు. ఇక్కడ మాట్లాడదామంటే కూర్చుని తమ ఫ్లాట్స్ తమకు అప్పగించాలంటూ కూడా వాసవి వినియోగదారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్న సందర్భం కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్. ఎస్ బలరాము, ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ వ్యవహారం రోజు రోజుకు వివాదాస్పదం అవుతోంది. వాసవి గ్రూప్ నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల్లో కస్టమర్లకు ఎవరైతే ప్లాట్లు కొనుగోలుదారులకు సకాలంలో ప్లాట్లను అందించకపోవడంతో పెద్ద ఎత్తున కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే కాదు, గత 2 ఏళ్లుగా వాసవి గ్రూప్ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు పాల్పడుతూ వస్తున్నారు. రీసెంట్ గా మనం చూసాం, బాచుపల్లిలో వాసవి నిర్మిస్తున్న వాసవి అర్బన్ ప్రాజెక్టు దాదాపు 2 ఏళ్ల క్రితమే 2024 జనవరిలోనే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కస్టమర్లకు చెప్పి పూర్తి స్థాయిలో కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇప్పటికీ గడువు పూర్తయినప్పటికీ ఇప్పటికీ కూడా ప్లాట్లు అందజేయడం లేదని చెప్పి శనివారం రోజు పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 80 నుంచి 90% డబ్బులు చెల్లించి బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని ఇప్పటికీ ఈఎంఐ కడుతున్నామని చెప్పి, అయినప్పటికీ వాసవి గ్రూప్ ఇప్పటికీ తమకు ఫ్లాట్లను అందించడం లేదని చెప్పి హ్యాండ్ ఓవర్ చేయట్లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సొంతిల్లు కొన్నామన్న ఆనందం లేకపోయినప్పటికీ అద్దె ఇళ్లలో అద్దె చెల్లిస్తూ మరియు బ్యాంక్ లోన్లకు సంబంధించి ఈఎంఐ చెల్లిస్తూ పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వాసవి గ్రూప్ లో ఎవరైతే ప్లాట్ కొనుగోలు చేశారో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బాచుపల్లి వాసవి అర్బన్ లోనే కాకుండా హఫీజ్పేట్ లో వాసవి లేక్ సిటీ కావచ్చు, లేకపోతే ఉప్పల్లో వాసవి మెట్రోపోలిస్ కావచ్చు, లేకపోతే ఎల్బీ నగర్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాసవి ఆనంద నిలయం కావచ్చు, ఈ ప్రాజెక్టులు అన్నింటిలో కూడా దాదాపు తక్కువ ధరకి అని చెప్తూ ప్రీ సేల్స్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కస్టమర్లంతా కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకు సకాలంలో ప్లాట్లు అందజేయకపోవడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాసవి గ్రూప్ ఏదైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉందో అక్కడ గత ఏడాది పెద్ద ఎత్తున లేక్ సిటీకి సంబంధించిన కొనుగోలుదారులందరూ ఆందోళన చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న బాచుపల్లిలో వాసవి అర్బన్ ప్రాజెక్టు దగ్గర ఆందోళన చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా కొనుగోలుదారులందరికీ కూడా వాసవి గ్రూప్ ఎటువంటి హామీ ఇవ్వట్లేదు, ఎప్పటిలో ఒక ప్లాట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తామన్న హామీ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. It is not Lake City, it is Lake City. You dream, we never deliver. Yeah. You dream, you keep dreaming. You dream, you keep on dreaming. Yes. Words better. You pay, we Never enjoy. trust. You pay, we enjoy. Maybe if you are planning to buy in Wasabi, maybe it's for next generation. Thank you, sir. Thank you. Thank you, sir. It is Mosavi. Record it. It is not Lake City, it is Lake City. You dream, we never deliver. Yeah. You dream, you keep dreaming. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలియాలి. ఫేక్ ఫోటోలన్నీ పెట్టుకుంటే